ఫోన్ వాడకం నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు పెద్ద చిన్న అన్ని రకాల పనులను దానిపైనే చేస్తున్నారు. ఫోన్ కొత్తదైతే చాలా సరదాగా ఉంటుంది, కానీ అది పాతబడడం మొదలయ్యే కొద్దీ అందులో రకరకాల సమస్యలు మొదలవుతాయి. చాలాసార్లు ఫోన్ ల్యాగ్ అవ్వడం వల్ల ఫోన్లో కొత్త సమస్యలు రావడం ప్రారంభమవుతాయి. దీంతో మనం వెంటనే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేస్తాము. తద్వారా మనం దాన్ని మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఫోన్ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఫోన్లో పవర్ ఆఫ్, రీస్టార్ట్ ఆప్షన్లు రెండూ ఉంటాయి. ప్రతిసారి మీ ఫోన్ను రీస్టార్ట్ చేయడం వల్ల మెమరీ లీకులను నివారించడంలో సహాయపడుతుంది. పెద్ద మొత్తంలో మెమరీ అవసరమైనప్పుడు మెమరీ లీకులు వస్తాయి. అయితే యాప్ ఉపయోగంలో లేనప్పుడు మెమరీ ఖాళీ అవ్వదు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయడం మంచిదని చెప్తున్నారు. అయితే మీ ఫోన్ని రీస్టార్ట్ చేయడం వల్ల కనెక్టివిటీ సమస్యలు రావచ్చు. పాత స్మార్ట్ ఫోన్లు కొన్ని డేటా వైఫైకి కనెక్ట్ కాలేవు. ఫోన్ని పునఃప్రారంభించిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక మీ ఫోన్ని పవర్ ఆఫ్ చేయడం వల్ల దాని క్యాచీ డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో మీ ఫోను మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫోన్ను షట్ డౌన్ చేయడం, రీస్టార్ట్ చేయడం కాకుండా మీరు ఫోన్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్లను క్లియర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ మరింత కాలం ఉంటుంది. ఫోన్ని రీస్టార్ట్ చేయడం అనేది సాధారణంగా ఫోన్ హ్యాంగ్ అయినప్పుడు లేదా యాప్లు సరిగా రన్ కానప్పుడు, సాఫ్ట్వేర్ లోపాలు ఏర్పడినప్పుడు చేయాలి. ఇలా ఫోన్ సరిగా పనిచేయడంలో తోడ్పాటును ఇస్తుంది. ఇది మంచి పద్ధతి కూడా. దీని కారణంగా ఫోను సాఫీగా నడుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.